అయ్యా, లగ్నపత్రిక చదువుతున్నాను, అందరూ వినండమ్మా. పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు అయోధ్యానగర వాస్తవ్యులైన మహారాజు దశరథుడు మహారాణి కౌసల్యల జ్యేష్ఠపుత్రుడు ఇక్ష్వాశుక్ల వంశోద్ధారకుడు సగర భగీరథ హరిశ్చంద్ర వంశంలో ఉదయించిన తేజోపుంజం చిరంజీవి శ్రీరామునకు మిథిలానగర వాస్తవ్యులైన మహారాజు జనకుడు మహారాణి సునయన్ల పుత్రిక ధరాపుత్రి సుమదాత్రి చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీతను ఇచ్చి మార్చి 27, 2026 అనగా వచ్చే శుక్రవారం రోజున అభిజిత్ లగ్నం నందు శ్రీ హరివిల్లు వీరాంజనేయ స్వామి ఆలయం నందును, అదేవిధంగా అఖండ భారత్లోని అన్ని పట్టణాలు గ్రామాలు దేవాలయం నందు వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించినారు. సీతారామ కళ్యాణములో తామెల్లరూ పాల్గొని తరించ ప్రార్థన. ఇంతకీ ఎవరయ్యా ఈ సీతారాములు? ఎందుకోసం లోకమంతా వీరి కళ్యాణం కోసం ఎదురు చూస్తుంది? రండి చూద్దాం. దశరథుని గారాల పుత్రునిగా, మా కౌసల్యాదేవి కడుపు చల్లగా, మా అందరి కనుల పండగగా, లోక కళ్యాణం కోసం సాక్షాత్తు శ్రీహరియే తన సప్తమ అవతారంగా ఉదయించిన రవికుల తిలకుడు మా రాముడు. రామో విగ్రహాన్ ధర్మ. రాముడు నిలవెత్తు ధర్మం. కొడుకుగా, అన్నగా, భర్తగా, శిష్యుడిగా, రాజుగా, స్నేహితుడిగా అన్నింటా ఎలా ధర్మంగా నడవాలో చూపించిన మర్యాదా పురుషోత్తముడు మా రాముడు. శివధనస్సు విరిచి అయోనిజయైన మా సీతమ్మను పరిణయమాడిన రాముడు తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు అరణ్యవాసానికి నారచీరలతో మా సీతమ్మ లక్ష్మణమూర్తులతో నడిచాడు. సీతమ్మను రావణుడు ఎత్తుకెళితే వానరుల సాయంతో పెద్ద యుద్ధమే చేసి మా అమ్మను కలిశాడు. ఇంకా మా సీతమ్మ కపటవేషంతో తనను లంకకు ఎత్తుకెళ్లి లోబరచకున చూచిన దశకంఠును ముందు గడ్డిపురక ఉంచిన మా సీతమ్మది ఎంత ధైర్యమో! సాక్షాత్తు హనుమయ్యే వచ్చి, రామ్మ నేను తీసుకెళ్తాను రామయ్య దగ్గరికి అంటే, నా రాముడే వస్తాడన్న మా సీతమ్మది చెరగని నమ్మకం. రాముడంటే నడిచే ధర్మం, సీత అంటే ఆ ధర్మానికి ఊతం. రాముడు శరీరం అయితే సీతమ్మ ప్రాణం. సీత ఎదురుచూపు రాముడి కోసమైతే రాముడి ప్రయాణమంతా సీతమ్మ కోసమే. ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం, ఎన్ని మార్లు విన్నా నవ్యాతి నవ్యం శ్రీమద్ రామాయణ గాథ. రామభక్తి, రామభజన, రామస్మరణ ముక్తిదాయకాలన్న భక్త తులసీదాసు గారి మాటల్లో భూమినంతటినీ కాగితంగా, భూమిపై వృక్షాలను కళాలుగా, సముద్ర జలాలను సిరగా చేసి రాసిన రామాయణ ఉన్నతి వర్ణన ఇంకా మిగిలే ఉంటుంది అనడం ఆ మహాకావ్య పరమోన్నతికి చిరుపమానం. ఇట్టి లోక కళ్యాణకారకమైనటువంటి ఈ కళ్యాణంలో మనమంతా